ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుచున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో మొదటిగా లేచి దేవునితో మాట్లాడండి. దేవునితో ఈ దినాన్ని ప్రారంభించండి. ఎవరితో మాట్లాడవద్దు. మొదటిగా యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు మాట్లాడు. సహోదరుడా, సహోదరి, చాలా మందితో ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆయన వాక్యాన్ని పంపి ఈ ఉదయకాల మన్నాని దేవుడు మనందరికీ అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మనం విందాం. మన కుటుంబాన్ని కట్టుకుందాం, మన బలిపీఠాలను కట్టుకుందాం, మన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకుందాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్నాడు. సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుచున్నాడు. మనము చాలా కష్టాల్లో, అవమానాల్లో, నిందలల్లో దేవుడు నన్ను విడిచిపెట్టాడే, దేవుడు నా చేయి విడిచిపెట్టాడే, నాకిన్ని అప్పులైనాయి, నాకింత కష్టం వచ్చింది, దేవుడు ఉంటే నా అప్పులు తీరయ్యా, దేవుడు ఉంటే నాకు వివాహం కాదా, దేవుడు ఉంటే నా కుటుంబం ఇట్లా ఎందుకు ఉంటుంది అని ఈరోజు నువ్వు దేవుని అంటున్నావా? సహోదరుడా, సహోదరి, నేను జాబ్ చేస్తున్నా, ఎందుకు ఇంకా నా అప్పులు పోవట్లేదు? నేను ఎంతో ప్రయాసపడుతున్నా, ఎందుకు నా బ్రతుకింతే ఉంది? నేను ఎంతగానో ప్రిపేర్ అవుతున్నా జాబ్కు, ఎందుకు నాకు జాబ్ రావట్లేదు? ఎందుకు నాకు గర్భఫలం లేదు? ఎందుకు నా కుటుంబం విడిపోయిన స్థితిలో ఉంది? ఎందుకు మా ఇంట్లో సమాధానం లేదు అని ఈరోజు దేవుణ్ణి నువ్వు విమర్శిస్తున్నావా? దేవుణ్ణి అడుగుచున్నావా? కానీ ఈరోజు నుంచి ఒక్కటి నేర్చుకోండి. దేవుడు మాట్లాడుచున్నాడు. మన యాకోబుకు రాసిన 1 అధ్యాయము 3వ వచనం, మనము నానా విధమైన శోధనలో పడినప్పుడట అది మహా ఆనందమునని ఎంచుకొనిడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనము నానా విధమైన శోధనలో పడినప్పుడట అది మహా ఆనందమని మనం ఎంచుకోవాలట దేవుడు అంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు కొంచెం కష్టాలు రాగానే, కొంచెము నిందలు రాగానే ఏదో తెలియని బాధ, ఏదో తెలియని మనసులో బాధగా ఉంటుంది. కానీ దేవాతి దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడుచున్న బిడ్డను అంటున్నాడు. నువ్వు కృంగిపోవడం నా చిత్తము కాదు బిడ్డ అంటున్నాడు దేవుడు. నువ్వు బాధపడితే అది నా చిత్తము కాదు అంటున్నాడు దేవుడు. ఈరోజు విశ్వాసముతో ప్రార్థన చేయి. నీ అప్పులు తొలగించబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి, నీ గర్భఫలం ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థన, నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. విశ్వాసముతో, నమ్మకంతో ప్రార్థన చేయి, దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించబోతున్నాడు. ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడు. ఈరోజు ఉదయకాల సమయంలో లేచి, దేవా నా పరిస్థితి ఇట్లా ఎందుకైంది అని అడగకు. ప్రభువా నా పట్ల నీ చిత్తమేంది, నీ ప్రణాళిక ఏందయ్యా అని దేవుని అడుగు. దేవుడు ఒక అద్భుతమైన కార్యములు మన పట్ల, మన కుటుంబం పట్ల నెరవేర్చబోతున్నాడు. తెలుసా, మనం నానా విధమైన శోధనలో పడినప్పుడట అది మహా ఆనందమని ఎంచుకొనిడి అంటున్నాడు. యోబు మాట్లాడుచున్నాడు దేవునితో, దేవా నా కుటుంబం అంతా వెలివేసిన
నా పశువులు, నా ఎడ్లు, నా పిల్లలు అందరు వెళ్ళిపోయినా, ఈ లోకమంతా నన్ను వెలివేసిన నాకు మరలా సమకూరుస్తావయ్యా అంటున్నాడు. యోబుతో దేవుడు మాట్లాడుచున్నాడు. సమస్తము కోల్పోయాడండి. మరలా ఏం చేయబడ్డది? మరలా ఏమైంది? సమకూర్చబడ్డాయి. ఎప్పుడు? అన్ని నష్టపోయినా దేవుని స్తుతించాడు. సమస్తము కోల్పోయినా దేవుని స్తుతించాడు. ఈరోజు మన స్థితి, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుని స్తుతించడం మానద్దు, దేవుని ప్రార్థించడం మానద్దు. ఎన్ని నిందలు, అవమానాలు ఎదురైనా దేవా నీ చిత్తము నా పట్ల నెరవేర్చబడునుగాక అని ప్రార్థన చేయి. దేవా నా పిల్లలు ఎంత చెప్పినా నా మాట వినట్లేదు, నేనేం చేయాలా అని ఏడుస్తుంటున్నావా? నీ పిల్లలు నీకు చేజారిపోయినరా? నీ కుటుంబంలో సమాధానం లేని స్థితిలో ఉంటున్నావా సహోదరుడా? కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నిన్ను నువ్వు ఈరోజు సరిచేసుకో, ప్రార్థన జీవితము కలుగుండు. దేవుడు ఎప్పుడు కూడా మనకు మేలే చేస్తాడు. నేను దేవునికి ఇంత చేసినా కదా, దేవుడు నాకేం చేస్తున్నాడని ఎప్పుడు కూడా దేవుని మనం అనద్దు. దేవాతి దేవుడు ప్రేమాస్వరూపి. నీ కొరకు, నా కొరకు 2000 సంవత్సరాల క్రితము, మనందరి నిమిత్తము 2000 సంవత్సరాల క్రితము ఆయన కలవరి శిలువలో ప్రాణబెట్టి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నాడు దేవుడు. నీ పాపములు, నా పాపములు కూడా ఆయన మీద వేసుకొని మరణించాడు. ఈరోజు నువ్వు పాపములు పడిపోయినవా? దేవా నేను పాపిని, నన్ను క్షమించమని అడుగు. దేవుడు క్షమిస్తాడు. దేవుడు దీర్ఘశాంతుడు, దయాళుడు, కృప సమృద్ధి గల దేవుడు. ఆయన ఏ రోజు కూడా నీ చేయి విడువడు, ఎడబాయడు. సహోదరుడా, నేను ప్రేమిస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారి కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. ఆ పరలోకాన్ని విడిచి, ఆ పరలోకాన్ని నుంచి పరిశుద్ధాత్మ దేవునిగా మనలో నివసిస్తున్న దేవుడు. నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు నీ వద్దకు వచ్చి నీతో ఉంటాడు. నీ హృదయమైన తలుపు దగ్గర వేచి ఉంటాడు దేవుడు. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావో, ఎప్పుడు నీ మోకాలు వంచి, ఎప్పుడు నీ చేతులు పైకెత్తి దేవుని స్తుతించి అడుగుతావో, దేవుడు నీ వద్దకు వస్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. నీకున్న స్థితిగతులన్నీ, పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చబోతున్నాడు. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమునని, ఆనందమని ఎంచుకోమంటున్నాడు దేవుడు. మహా ఆనందముగా భావించుకోనట. మనం ప్రార్థన జీవితం కలుగుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీ వాక్యముతో మాట్లాడి అయ్యా మమ్మల్ని సరిచేసి కృప చూపించినందుకు వందనాలు. మేము తెలియక చేసిన ప్రతి పాపమును కూడా క్షమించండి అయ్యా. అవునేసయ్య, మా సమస్యలను బట్టి, మాకున్న అవసరతలను బట్టి అయ్యా, మాకున్న అప్పులను బట్టి అయ్యా మేము నిన్ను స్తుతించలేము ప్రభువా, నిన్ను ఆరాధించలేము. కానీ ఈరోజు ఒప్పుకుంటున్న ప్రభువా, అవునేసయ్య, మా తలంపుల ద్వారా, మా ఆలోచన తర నేను గాయపరిచినాము, మమ్మల్ని క్షమించమని ఈరోజు ప్రార్థన జీవితం కలిగి ఉండండి. దేవునికి లోబడండి, దేవుని ప్రేమించండి, ప్రార్థన జీవితం కలుగుందాం. థ్యాంక్ యూ జీసస్ ప్రభువా. ఒక నూతన కార్యములు మా పట్ల, మా కుటుంబాల పట్ల నెరవేరుస్తున్నందుకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వాక్యంతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, స్తుతి చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామములో ఎంతమంది వాక్యం వింటున్నారో ప్రతి బిడ్డల మీద నీ కృప నిలుచునుగాక, నీ కాపుదల నిలుచునుగాక, నీ స్వరం వారి విందురుగాక. ఈ మాటలు ప్రతి ఒక్క బిడ్డల్లో నెరవేర్చబడునుగాక. నీ వాక్య వాగ్దానం ప్రతి బిడ్డల పట్ల నెరవేర్చి నీ రాకడి సిద్ధపరుస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ,
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.